హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో గత డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సి 2025లో జూన్ 19th షిఫ్ట్ 1లో పేపర్ 1 వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ ఇవి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మెహ్రాన్ ప్రకారం సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను ఇలా అంటారు. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను వైఖరి అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, వీరిని శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2, మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారు అని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి ఏది? పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి ఆప్షన్ 3, పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించడం. నెక్స్ట్ వన్, క్రింది రక్షక తంత్రాలలో తప్పుగా జతపరిచినది గుర్తించండి. ఇందులో తప్పుగా జతపరిచినది ఆప్షన్ 3, స్వైరకల్పనం అంటే సహించలేని వాస్తవాలను తోసివేయడం అనేది స్వైరకల్పన కాదు. విస్థాపనం అంటే గమ్యాన్ని మార్చుకోవడం. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం. ప్రక్షేపణం అంటే తన అపజయాలకు ఇతరులను బాధ్యులు చేయడం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందనిది. చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథానికి చెందని అంశము ఆప్షన్ 2, అనుకరణ ద్వారా భాషాభ్యసనం. నెక్స్ట్ వన్, గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశం కానిది. గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశం కానిది ఆప్షన్ 2, సానుభూతి. నెక్స్ట్ వన్, సిద్ధాంతం మనోవైజ్ఞానికవేత్తలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఇందులో సరైనది ఏ మరియు బి. ఆన్సర్ ఆప్షన్ 3, రూప సిద్ధాంతాలు హిప్పోక్రటీస్, షెల్డన్, స్ప్రాంగర్. లక్షణాంశ సిద్ధాంతాలు ఆల్పోర్ట్, కాటిల్, ఐసంక్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తోంది. ఆమె భావనను అర్థం చేసుకొని ప్రశ్నలకు సమాధానాలను తన సొంత మాటల్లో రాయడం జరిగింది. ఇక్కడి స్మృతి రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్, సమీప దూరస్థ వికాసంలో వికాసం ఈ దిశలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1, శరీర కేంద్రం నుంచి భాగాలకు. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉండే దశ ఆప్షన్ 2, శైశవ దశ. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి డీబార్ అవుతాననే భయంతో పరీక్షలో కాపీ కొట్టడం లేదు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఆ విద్యార్థి దశ. ఆన్సర్ ఆప్షన్ 1, విధేయత, శిక్ష, నేపథ్య నీతి. నెక్స్ట్ వన్, కొందరు పిల్లలు వక్తృత్వ పోటీలో అనర్గళంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు కలిగి ఉన్న ప్రజ్ఞ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, భాషా సంబంధిత ప్రజ్ఞ.
నెక్స్ట్ వన్ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. ఇందులో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఆప్షన్ 4 ప్రతిస్పందన. ప్రతిస్పందన అనేది భావావేశ రంగానికి చెందినటువంటి అంశం. అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవం ఈ మూడు కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి ప్రజ్ఞ తక్కువగా ఉండటం వల్ల చదువులో రాణించలేకపోవడంలో ఉన్న ఆటంకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక ఆటంకం. నెక్స్ట్ వన్ ఈఎల్ థారండైక్ తయారు చేసిన సిఏవిడి పరీక్ష మాపనం చేసేది. ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక సామర్థ్యాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.